ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. సమస్య పరిష్కారం కోసం తిరగని చోటంటూ ఉండదు. ఇక మీకు ఆ దిగులు అక్కర్లేదు. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం బాబాగారి ఆశీర్వాదంతో గురువుగారు మీకు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు. కేరళ తాంత్రిక్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే, ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ప్రేమ, వివాహం, అత్తాకోడళ్ళ సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య, స్త్రీ వశీకరణం, అలాగే పురుష వశీకరణం, శత్రు వశీకరణ, లక్ష్మీ వశీకరణ, ఎటువంటి సమస్యలకైనా గురువుగారు తంత్రం వేసి వెంటనే మీ సమస్యని పరిష్కారం చేయగలుగుతారు. 24 గంటల్లోనే ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం గురువుగారు తప్పకుండా చెప్తారు. గురువుగారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, ఒక స్త్రీ చెడు కన్ను నీ కుటుంబంపై పడింది. సమయం లేదమ్మా, జనవరి అయ్యేలోగా తప్పించుకో, వారి పేరుతో సహా ఇప్పుడే తెలుసుకో అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మన కోసం అలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక బాబాగారి సందేశం గురించి చూస్తే, తల్లి, నా జీవితంలో ఎందుకు బాబా ఇన్ని కష్టాలు వచ్చాయి, ఎందుకు బాబా ఇన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదమ్మా. అంతేకాదు, నా బిడ్డలకి మంచి చదువులు, మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పి, నా బిడ్డలు ఉన్నత స్థాయిలోకి ఎదగాలి అని చెప్పి, అలాగే నా యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో తను మంచిగా ఉండాలి అని చెప్పి, ఇలా ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్గా జరగాలి, అంతా మంచి జరగాలి, నా మనసు సంతోషంగా ఉండాలి, నేను అనుకున్నవి అన్నీ జరగకపోయినా కనీసం కొన్నైనా కానీ జరగాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటున్నాను. కానీ నేను కోరుకున్నవి ఏవి కూడా జరగకపోగా వాటికి వ్యతిరేకంగా ఎప్పుడు మనసు అనేది ప్రశాంతత లేకపోవడం, తరచుగా ఒంట్లో అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడం, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఇలా ఏదో ఒక సమస్య అనేది నన్ను వెంటాడి వేధిస్తూనే ఉంది బాబా. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు బాబా. అసలు ఈ పరిస్థితి నాకే ఎందుకు వస్తుంది, నేనేం తప్పు చేస్తున్నాను అని చెప్పి, నాకు ఈ పరిస్థితి నేను మిమ్మల్ని నమ్ముకోవడం నా తప్ప, నా వెనకే మీరు ఉన్నారు అని చెప్పి గుడ్డిగా నమ్ముతున్నానా, నిజంగా నా వెనక మీరు లేరా బాబా అని చెప్పి ఇలా మనసులో ఎన్నో రకాలైన ప్రశ్నలు అనేవి నిన్ను అడుగడుగునా కూడా వెంటాడి వేధిస్తూనే ఉన్నాయి. తల్లి, ఎప్పుడైనా కానీ ఒక మనిషికి ప్రశాంతత అనేది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా రాదు. ఒక మనిషి మంచం మీద పడుకున్న వెంటనే తను ఏ కల్మషం లేకుండా, ఎటువంటి ఆలోచన అనేది లేకుండా తను ప్రశాంతంగా నిద్రపోయాడు. నిద్ర పట్టింది అంటే హాయిగా తను తెల్లవారేంత వరకు నిద్రపోతున్నాడు అంటే తనకంటే అదృష్టవంతుడు మరొకడు లేడు. అలాగే తను కడుపుకి ఒక ముద్ద అన్నం తిన్న తర్వాత ఆ అన్నం అనేది తేలికగా జీర్ణమైపోయి తనకు మళ్ళీ చక్కగా ఆకలి అవుతుంది అంటే అతనికంటే అదృష్టవంతుడు మరొకడు లేడు. అలాగే తనకి అవసరానికి తగినంత డబ్బు తన చేతిలో ఎప్పుడూ కూడా మెదులాడుతూనే ఉంది అంటే తనకంటే అదృష్టవంతుడు మరొకడు లేడు. అలాగే ఆరోగ్యం అన్ని రకాలుగా తనకి సహకరిస్తుంది. తను నడవడానికి కాళ్ళు, చూడడానికి కళ్ళు, పనులు చేయడానికి చేతులు, ఇలా ప్రతి విషయంలో కూడా తన ఆరోగ్యం తనకి సహకరిస్తుంది అంటే తనకంటే అదృష్టవంతుడు మరొకడు లేడు అని చెప్పి నేను చెప్తాను. ఇలా ఎప్పుడైనా కానీ నువ్వు నా దగ్గర నుంచి కోరుకునేది కూడా నాకు సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి బాబా, అలాగే నా యొక్క అవసరాలకు తగినంత డబ్బు కావాలి బాబా అని చెప్పి, ఇంతకు మించి నువ్వు ఏ రోజు కూడా నా దగ్గర అత్యాశ పడలేదు. తల్లి, నీ యొక్క స్వార్థం లేని మనస్తత్వానికి, నీ యొక్క మంచి మనస్తత్వానికి నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను. అయితే ఈ యొక్క పరిస్థితులన్నిటికీ కూడా
ఒక కారణం ఉంది. ఆ కారణమే ఒక స్త్రీ చెడు కన్ను నీ కుటుంబం మీద పడింది. ఆ యొక్క చెడు కన్ను బారిన పడిన నీ కుటుంబం ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంది. కుటుంబంలో కలహాలు వస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తున్నాయి. పిల్లలు ఎదురు తిరిగి మాట్లాడడం, చెప్పిన మాట వినకపోవడం, చదువులో వెనకపడడం, అలాగే చేస్తున్న పనులలో ఒక అడుగు వెనక ఉండడం, ఆర్థిక ధనం లేకపోవడం, ఎంత ఆశిస్తున్నావో అంత డబ్బు నీకు రాకపోవడం, ఇలా ప్రతిదీ కూడా ఏదో ఒక రకంగా మనశ్శాంతి లేకుండా ఉండడం అనేది ఆ యొక్క స్త్రీ చెడు కన్ను వల్లే జరుగుతోంది. నరుల దృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుంది అంటారు. వినే ఉంటావు కదా. ఈ మాట అయితే నీ జీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. ఈ యొక్క కొత్త సంవత్సరమైనా మా జీవితాలు మారతాయా బాబా అని చెప్పి నన్ను ఆశగా అడిగావు కదా తల్లి. ఖచ్చితంగా ఈ కొత్త సంవత్సరం నుంచి నీ జీవితంలోకి కొత్త సంతోషాలను తీసుకొచ్చే పూర్తి బాధ్యత నాది. అయితే నేను చెప్పిన విధంగా నువ్వు నడుచుకొని తీరాలి. నీ యొక్క మానసిక స్థితిని కొంతవరకు మార్చుకొని తీరాలి. ఇలా జరిగినప్పుడు మాత్రమే నీ జీవితంలోకి సంతోషాలు, ఆనందాలు అనేవి అడుగు పెడతాయి. అయితే ఇంతకు నన్ను ఏం చేయమంటారు బాబా అని చెప్పి అడుగుతున్నావు కదా. అయితే మొదటిగా ఆ యొక్క చెడు కన్ను స్త్రీ ఎవరు అనేది చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా. ఈ యొక్క స్త్రీ నీ యొక్క రక్త సంబంధం కాదు. నీ యొక్క అంటే నీ పుట్టినింటి వైపు కాకుండా నీ మెట్టినింటి వైపు ఉన్న స్త్రీ. ఈ స్త్రీ నీతో సరి సమానంగా ఉన్న స్త్రీ. ఈ స్త్రీ నీకంటే అందంలో కానీ, ఆస్తిలో కానీ, గుణంలో కానీ, అనుకువలో కానీ ఒక మెట్టు తక్కువగానే ఉంటుంది. ఇలా తక్కువగా ఉండటాన్నే తను తట్టుకోలేక ఏదో ఒక రకంగా నిన్ను తొక్కేయాలి అని చెప్పి చూస్తూ ఉంది. నలుగురిలో నిన్ను అవమానపరచడం, నలుగురిలో నీ గురించి చెడుగా చెప్పడము, నీ గురించే నలుగురి ఎదుట ఏదో ఒక రకంగా నీ మైనస్ పాయింట్లు వెతికి మరీ చెప్పడం, ఉన్న మాటలు లేని మాటలు అన్నీ కూడా కల్పించి నీ మీద చాడీలు చెప్పడం, అందరి దృష్టిలో కూడా నిన్ను దుర్మార్గంగా మార్చడం, నువ్వు మంచిదానివి కాదు అని చెప్పి చిత్రీకరించడం, అలాగే నీకు పొగరు అని చెప్పి, నీకు గర్వం అని చెప్పి, ఇలా లేనిపోని మాటలన్నీ కూడా చెప్పి అందరి మనసులను మార్చి తను మంచిది అనే ఒక ముద్రను వేసుకుని తిరుగుతూ ఉంది. అదేంటి బాబా, అందరూ కూడా తను ఏది చెప్తే అది నమ్మేస్తారా? నిజాలు ఎవరూ కూడా ఇక్కడ చూడరా అని అంటే దానికి సమాధానం చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా తల్లి. 4 గోడల మధ్య ఉన్న వ్యక్తులకి, నలుగురిలో తిరిగే వ్యక్తులకి చాలా తేడా ఉంటుంది. 4 గోడల మధ్య ఉన్న వ్యక్తులు ఎంత మంచి మనసున్న వాళ్ళైనా, ఎవరికి అపకారం చేయని వారైనా సరే, ఎటువంటి కల్మషం లేని వారైనా కానీ నలుగురిలో ఉన్న ఆ వ్యక్తులతో పోల్చుకుంటే వీరికి ఏదో ఒకటి అంటగడతారు. అంటే పొగరు, గరణ, గర్వం, ముచ్చుమొహంది, నలుగురిలో కలవదు, బయటకు రాదు, ఇలా రకరకాల మాటలు అంటూ ఉంటారు. ఇక్కడ ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనుషుల యొక్క వ్యక్తిత్వాలు, వారి యొక్క టైంపాస్ కోసం, వారి యొక్క రోజులు గడవడం కోసం ఎవరో ఒకరి గురించి పని పాట లేని వాళ్ళు కూర్చొని చెప్పుకునే చాడీలతోటి వారి యొక్క ఆ రోజు అనేది చాలా త్వరగా గడిచిపోతుంది. వారి యొక్క టైంపాస్ అనేది చాలా త్వరగా గడిచిపోతుంది. కాబట్టి వారి యొక్క టైంపాస్ కోసం నువ్వు వారికి ఒక ఆయుధంలాగా ఉపయోగపడుతున్నావు. అంటే ఒక ఆడుకునే పిల్లకి బొమ్మ దొరికితే ఎంత సంతోషపడుతుందో వారి మాటలకి నువ్వు దొరికావు అంతే. కానీ ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎవరి జీవితాలు కూడా ఒకరి చేతులతో ఆడుకునే బొమ్మలు కాదు. ఎవరి జీవితాలు కూడా ఒకరు వేసే ముద్రల మీద ఆధారపడి ఉండవు. ఒకరికి అనుకూలంగా నడుచుకునే విధంగా ఎవరి జీవితాలు కూడా ఉండవు. ఎవరి జీవితాలు ఇక్కడ వారి ఇష్టానుసారంగానే జరగాలి. ఎవరి పర్మిషన్ తీసుకొని భగవంతుడు నిన్ను పుట్టించలేదు. ఒకరి కింద లొంగి బ్రతకాలి, ఒకరి కింద తగ్గి బ్రతకాలి, ఒకరికి తల
వంచుకొని బ్రతకాలి అని చెప్పి ఇక్కడ ఎప్పుడు ఎవరూ కూడా చెప్పలేదు. నీతో ఎవరు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో వారితో నువ్వు అదే విధంగా ప్రవర్తించాలి. అదే సత్యం, అదే ధర్మం అని చెప్పి భగవద్గీతలోనే చెప్పారు. కాబట్టి తెలుసుకోవాల్సింది ఒక్కటే తల్లి, ఏంటి అంటే కనుక ఇక్కడ పాజిటివ్ శక్తి అంటే దైవశక్తి ఎంత ఉంటుందో, నెగటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తి కనుదృష్టి అనేది కూడా అంతే ఉంటుంది. ఈ కన్నుదృష్టి అనేది చాలా ప్రమాదకరమైనది. ఒక మనిషిని అతలాకుతలం చేయడానికి, ఆ మనిషి యొక్క జీవితాన్ని తలక్రిందులుగా మార్చడానికి, ఆ మనిషి ఎదుగుదలను పతనం చేయడానికి, ఆ యొక్క వ్యక్తి ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీయడానికి ఆ వ్యక్తి కనుదిష్టి అనేది చాలా చక్కగా పనిచేస్తుంది, చాలా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. మరి ఈ కనుదిష్టి అనేది ఉన్నంతకాలం, ఈ నెగటివ్ శక్తి అనేది నీ మీద ఉన్నంతకాలం నీకు మనశ్శాంతి ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఆనందం ఉండదు, తృప్తి ఉండదు, పడుకుంటే నిద్ర పట్టదు, చేసే పనులో అస్సలు కలుసుబాటు ఉండదు. ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్లుగా అమాయకంగా అలా జీవితాన్ని ముందుకు గడుపుకుంటూ వెళ్ళిపోతావు. రోజులు గడిచిపోతూ ఉంటాయే తప్ప నీ జీవితంలో ఎటువంటి మార్పు అనేది ఉండదు అన్నమాట. ఎటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. కాబట్టి ఆ యొక్క నెగటివ్ శక్తిని నువ్వు పూర్తిగా తీసివేయడానికి నేను చెప్పే కొన్ని మార్గాలను నువ్వు ఎంచుకున్నట్లయితే పూర్తిగా ఆ నెగటివ్ శక్తిని నువ్వు దూరం చేసుకోవచ్చు. తల్లి, సరిగ్గా అంటే ఈ రోజు నుంచి మండలం పాటు అంటే 41 రోజుల పాటు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గల్ల ఉప్పు తీసుకొని, అంటే రాళ్ళ ఉప్పు అంటారు కదా, ఆ ఉప్పు తీసుకొని నీ యొక్క తలపై భాగంలో నీకు నువ్వైనా కానీ సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు దిష్టి వేసుకొని ఆ గల్ల ఉప్పుని నీళ్ళలో పడవేయాలి. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేచిన తర్వాత నీ యొక్క 2 అరచేతులు చూసుకొని నీ యొక్క మొహాన్ని ఆ యొక్క అరచేతుల వైపు చూసుకొని మొదట నిద్ర లేవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకో. తర్వాత నువ్వు ఏ పనిని మొదలు పెట్టేటప్పుడైనా కానీ ఆ పని సక్సెస్ అవ్వాలి అని చెప్పి నువ్వు నీకు ఇష్టమైన దైవాన్ని 3 సార్లు తలుచుకొని ఆ పనిని మొదలుపెట్టు. అలాగే నువ్వు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు నీకు ఉన్నంతలోనే అందంగా రెడీ అయ్యి వెళ్తావు. అలా రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు అరికాలలో ఒక కాటుక చుక్క, అలాగే నీ యొక్క ఆడపిల్లలు అయితే కనుక హ్యాండ్ బ్యాగ్లో, మగవాళ్ళు అయితే కనుక జేబులో ఒక పచ్చటి నిమ్మకాయను పెట్టుకొని అది నువ్వు అలాగే ఎక్కడికి వెళ్తున్నావో అక్కడికి నువ్వు నీతో పాటు తీసుకుని వెళ్ళాలి. వెళ్ళి వచ్చేటప్పుడు ఇంటి బయటే నిల్చొని ఆ నిమ్మకాయతోటి ఇంటి బయటే నిల్చొని సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు తలపై భాగంలో నువ్వు తిప్పివేసి నిమ్మకాయను దూరంగా విసిరిపడేసి కాలు చేతులు మొహం కడుక్కొని లోపలికి రావాలి. ఇక తర్వాతది 3వది ఏంటి అంటే కనుక ప్రతి నెలలో ఒక అమావాస్య వస్తుంది, లేదా అమావాస్య తీసివేసే ప్రతి నెలలో ఏదైనా కానీ ఒక గురువారం కానీ ఒక ఆదివారం కానీ ఎర్ర నీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండాలి. అన్నిటికంటే ఎఫెక్టివ్గా పనిచేసేది అగ్నితోటి తీసే దిష్టి. అంటే అగ్నితోటి దిష్టి ఎలా తీసివేసుకోవాలి అంటే కనుక ఒక మట్టి ప్రమిద తీసుకొని ఆ ప్రమిదలో కర్పూరాన్ని వెలిగించి ఆ అగ్ని మండుతున్నప్పుడు తలపై భాగంలో సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు, తల నుంచి బొటన వేలు దాకా 3 సార్లు, వెనుక వైపు కూడా తల నుంచి మెడమ వరకు 3 సార్లు అగ్నితోటి దిగదుడిచి వేసుకొని ఆ హారతి బిళ్ళను దూరంగా విసిరేయాలన్నమాట. దీనివల్ల నీకు ఉన్నటువంటి ఎంతటి నెగటివ్ ఎనర్జీ అయినా కానీ వెళ్ళిపోతుంది. ప్రతి గురువారం కానీ ఆదివారం కానీ ఎర్ర నీళ్ళు, వెంట్రుకలు, ఎండు మిరపకాయలు, రాళ్ళ ఉప్పు, బొగ్గు వీటన్నిటినీ కూడా ఎర్ర నీళ్ళలో కలిపి తర్వాత ఆ ఎర్ర నీళ్ళతోటి దిష్టి తీసివేసుకోవాలి. ఈ విధంగా దిష్టి తీసుకోవడం వల్ల నీకు ఉన్నటువంటి కనుదిష్టి అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇవి దిష్టి తీసుకునే మార్గాలు. వీటితోటి నీ యొక్క నెగటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. మరి నీకు పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే కదా నీకు ఏదైనా కలిసి వచ్చేది.
మరి అలా పాజిటివ్ ఎనర్జీ కోసం నువ్వు చేయవలసింది ఏంటి అంటే కనుక ఖచ్చితంగా ప్రతి సోమవారం కాకపోయినా నెలలో 4 సోమవారాలు వస్తాయి. ఒక సోమవారం రోజు శివుడికి అభిషేకం చేసే ప్రయత్నం చెయ్యి. అలాగే నెలలో ఒక శనివారం రోజు నవగ్రహాల దగ్గరకు వెళ్ళి నవగ్రహాల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి నవగ్రహాల్లో శనిగ్రహానికి నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేసి తరువాత నువ్వులు బెల్లం కలిపిన లడ్డుని నైవేద్యంగా సమర్పించి నువ్వుల నూనెతోటి దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయడం వల్ల నీకు ఉన్నటువంటి నరఘోష నరదిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే నెలలో ఒకరోజు గోమాతకు ఏదైనా ఆహారాన్ని తినిపించాలి. గోమాతలో 33,000 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. గోమాతకు ఆహారాన్ని తినిపించడం వల్ల గోమాత యొక్క శరీరాన్ని తాకడం వల్ల తోక భాగాన్ని తాకడం వల్ల లక్ష్మీనారాయణల యొక్క అనుగ్రహంతో పాటు 33,000 కోట్ల దేవతల యొక్క అనుగ్రహం కూడా కలిగి నువ్వు ఏ పనులు అనుకున్నా కానీ ఆ పనులు సవ్యంగా సక్రమంగా జరుగుతాయి. వీటన్నిటితో పాటు ఇంట్లో ఖచ్చితంగా నిత్యం దీపారాధన చేసుకోవాలి. ఇంట్లో నువ్వు నిత్యం దీపారాధన చేసుకుంటే ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించకుండా ఇల్లంతా కూడా పాజిటివ్గా నిండుతుంది. నీ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో వారికి ఆరోగ్యం ఆనందం ఇంకా వీటితో పాటు సరైన నిద్ర అలాగే తిన్నవి చక్కగా జీర్ణం అవ్వడం చక్కగా ఆకలి వేయడం ఆనందంగా ఉండడం ఇవన్నీ కూడా చక్కగా అన్నీ జరుగుతాయి. కాబట్టి ఇంట్లో నీ మీద ఉండే నెగటివ్ని తొలగించుకోవడం కోసం నీతో పాటు ఇంట్లో ఉన్న వారందరికీ కూడా పాజిటివ్ శక్తిని లభించడం కోసం నువ్వు ఖచ్చితంగా అయితే ఈ పనులు చేయాలన్నమాట. దీనివల్ల నీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైన మార్పులు జరుగుతాయి. నువ్వు జనవరి లోపు నుంచే అంటే ఈ యొక్క జనవరి నెల నుంచే మొదలు పెట్టుకుంటే ఈ కొత్త సంవత్సరంలోనే నీ జీవితంలోకి అనేక రకాలైన అద్భుతాలు ఆనందాలు అదృష్టాలు అనేవి కలిసి వస్తాయి అని చెప్పి గుర్తుంచుకోమ్మా. ఎప్పుడైనా కానీ జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నా ఆనందంగా ఉండాలి అన్నా ఏది ఏమైనా కూడా అది నీ చేతుల్లోనే ఉంటుంది. నువ్వు మాత్రమే నీ జీవితాన్ని సంతోషంగా మార్చుకోగలవు. అలాగే నువ్వు మాత్రమే నీ జీవితాన్ని బాధలోకి నెట్టివేసుకోగలవు. నువ్వు ఆనందంగా ఉండాలి అన్నా నువ్వు బాధలో పడిపోవాలి అంటే నువ్వు బాధలోనే ఉండాలి అన్నా కూడా నువ్వు బాధలోనే ఉంటున్నావు అన్నా కానీ వీటన్నిటికీ కూడా నీకు అదృష్టం ఉండి తీరాలి. వీటన్నిటినీ కూడా అంటే కష్టాలను బాధలను సమస్యలను అన్నిటినీ దూరం చేసుకొని నువ్వు సంతోషంగా ఉండాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు తలుచుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతావు. నీకు రవంత అదృష్టం అనేది రాసిపెట్టి ఉండాలి. ఆ రవంత అదృష్టం అనేది నీకు దక్కాలి అంటే నీకు దైవశక్తి అనేది తోడు ఉండాలి. గురుబలం అనేది తోడు ఉండాలి. ఆ గురుబలాన్ని నీకు నేను అందిస్తున్నాను. నేను చెప్పిన ఈ పనులు చేయడం వల్ల నీకు దైవశక్తి అనేది మెండుగా నీకు వస్తుంది. కాబట్టి నువ్వు ఏది అనుకుంటే అది సక్రమంగా సవ్యంగా జరుగుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఆ స్త్రీయే కాదు ఏ స్త్రీ చెడు కన్ను కూడా నీ మీద పడకుండా ఉంటుంది. నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. కాబట్టి నేను చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా విన్నావు కదా. ప్రతిదీ కూడా పాటించి చూడు. నీ జీవితంలో ఉండే కష్టాల నుంచి సమస్యల నుంచి ఇంత తేలిక నేను బయటపడ్డానా బాబా అని చెప్పి మీరే నాకు నిజంగా బయటపడే మార్గాలను చూపించారు అని చెప్పి నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటావు. ఆ మార్గంలో నడిచినందుకు నాకు అదృష్టం అనేది దక్కింది. మీకు ధన్యవాదాలు బాబా అని చెప్పి ఖచ్చితంగా నువ్వు నాకు చెప్తావు అని చెప్పి బాబాగారే అంటున్నారండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.